ఇప్పుడున్న ఆరోగ్య రీత్యా మనం చూసుకున్నట్లయితే వచ్చేటటువంటి ఒడిదుడుకులకి మనకి ఆధ్యాత్మికతలో మంత్రపరంగా కావచ్చు, ధ్యానపరంగా కావచ్చు, నిత్య జీవితంలో ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఏమి చిట్కా లాంటిది పాటించాలి ఇటువంటి వాళ్ళకి? ఆహార వ్యవహారాలలో ఫస్ట్ మార్పు. టీ కాఫీల వ్యవస్థ ఎక్కడి నుంచి మనకు అలవాటైందో ఈ మధ్య అలవాటేసి వచ్చింది. పాతకాలంలో రాత్రి పెరిగి మిగిలిన సద్దన్నపు నీళ్లు కానీ, కొంచెం ఓపికలు ఉన్నవాళ్ళు జావ కానీ చేసుకొని తాగేవాళ్ళు. ఎర్లీ మార్నింగే ఒక 2 యాలకులు, 2 లవంగాలు, అంత దాల్చిన చెక్క ముక్క, అంత జాపత్రి, ఇవి నీళ్ళలో వేసి బాగా మరగబెట్టి మీ టేస్ట్ కోసం బెల్లం వేసుకోండి. పంచదార ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. కొంచెం ఈ ప్రాణాయామము ఇదంతా చేసుకున్నాక ఆ డ్రింక్ తాగండి. మీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏమేమి ఉన్నాయో, దుష్ట టాక్సిన్స్ అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, అయ్యేమో 10 కాదు, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, అంత ముక్క దాల్చిన చెక్క సన్నగా ముక్కలు చేసి, అంత జాపత్రి ముక్క వేసేసి బాగా మరగనిచ్చి వడగట్టేసుకొని చల్లబడినాక తేనె వాడండి. వేడిలో తేనె కలిపితే తేనె గుణాలన్నీ చచ్చిపోతాయి. లుక్వామ్ అయినప్పుడు తేనె కలుపుకోండి. తేనె తాగలిగిన వాళ్ళు, ఈ బీపీ షుగర్లు లాంటివి ఉన్నవాళ్ళు తేనె వద్దు అంటారు. ఆ వద్దు అన్నప్పుడు మంచి బెల్లం, తాటి బెల్లం, అది వాడవచ్చు. అది కాని పక్షంలో సైంధవ లవణం కొద్దిగా కలుపుకోండి. బయటి ఉప్పు అస్సలు వాడకండి. ఎంత బాగా పేరు పెట్టారో దానికి ఉప్పు అని, అది ప్రాణాలకు ముప్పు. మోకాళ్ళ నొప్పులు ఈ కాలంలో అందరికీ వస్తున్నాయంటే కారణం ఉప్పు యూసేజ్ ఎక్కువ. ఈ బయటి ఫుడ్, జంక్ ఫుడ్స్ అంటారు, వాళ్ళ టేస్ట్ కోసం 2-3 రకాల ఉప్పులు కలుపుతారు. చైనా సాల్ట్ అని ఒకటి, ఇంకోటిని, మళ్ళీ మనం ఉప్పు వేస్తున్నారు. అక్కడేమో ఈ రుచికి లోబడిపోయి దాన్ని విపరీతంగా తింటున్నాం. సైన్స్ కూడా నిరూపణ చేస్తుంది, ఒక్క మనిషికి కావాల్సిన సోడియం అంటే 2 grams ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ డే, మొత్తం దినానికి. ఎస్పెషల్లీ మీ ఆంధ్ర, తమిళనాడు, దక్షిణ భారతదేశాల్లో ఈ ఊరగాయలు అని చేస్తారు, ఉప్పు కారాలు అధికంగా వాడతారు. సో మా ఉత్తరాది వాళ్ళకంటే ఇక్కడి వాళ్ళకు ఈ మోకాళ్ళ నొప్పులు, కంటి చూపు తగ్గడం, చెవుడు రావడం ఇవన్నీ ఇక్కడ ఎక్కువ. ఈ చెవుడు వచ్చేదానికి కూడా మీరు ఇక్కడ చింతపండు వాడతారు. దాని పేరులోనే ఉంది చింత మొదలవుతుంది. మీరు బాగా చింతపండుతో చేసిన పదార్థాలు హెవీగా తినండి. మీ చెవిలో మామూలు కన్నా ఎక్కువ గులిబి ఏర్పడుతుంది, ముక్కులలో కల్మషం ఎక్కువ ఏర్పడుతుంది, పుసులు ఏర్పడతాయి. అంటే ఈ లోపల పోయిన చింతపండు ఆ మాలిన్యాలను పెంచుతుంది. నవరంధ్రాలు మాలిన్యమయమే. ఇక్కడ గులిబి, ఇక్కడ పుసులు, ఇక్కడ చీవిడి, నోట్లో లాలాజలం, 5 ఈ మొత్తం 7 ప్రధాన కణాల్లో అయి ఉన్నాయి. ఇంకా మనం వదిలే మూత్రంలో అమోనియా ఎక్కువ బయటికి పోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఉప్పు ఎక్కువ వాడడం ఇన్నిటికీ కారణం. ఉప్పు ఎక్కువ వాడడం, చింతపండు ఎక్కువ వాడడం, ఈ 2 చేసినప్పుడు మలం టైట్ అయిపోతుంది, బిగుసుకుంటుంది. డైజెషన్ సిస్టంలో ఎక్కువ ఫాస్ట్నెస్ జరిగి రసాలు అన్నిటినీ పీల్చి పిప్పిని మిగిలిచ్చేస్తాం. ఆ కారణం చేత మల విసర్జన కష్టమై వాళ్ళ పాపం అనేక మంది మూలశంక అని ఏంటంటో జబ్బులతో బాధపడతారు. అది మళ్ళీ భగంధరానికి పోతుంది. పైల్స్, పిస్టులా అని 112 పేర్లు పెట్టారు ఇప్పుడు దానికి. వీటన్నిటికీ మూల కారణం వెనకల మన ఆహార వ్యవస్థలో తేడా. కొద్ది మార్చుకోవడమే. అంత మీకు పులుపు తినాలని ఉంటే టమాటాలో పులుపు ఉంది, నిమ్మకాయలో పులుపు ఉంది, ఉసిరికాయలో ఉంది. ఆమ్చూర్ అని మేము చేసుకుంటాం మా సైడ్. మామిడికాయల సీజన్లో తుడుము పట్టి దాన్ని ఎండలో పెట్టేస్తాం. బాగా ఎండి గలగలనాక డబ్బాలో పెట్టుకుంటాం. సీజన్ అయిపోయినాక అవతల సంవత్సరం వరకు అది ఉంటుంది. అట్లాగనే అమలకం, ఉసిరికాయ,
దాని పేరే ఆ మలకం. మలాన్ని తొలగించి శుద్ధంగా ఉండేది అన్న అర్థం. అంత గొప్ప పేరు దానికి ఉంది. అది పచ్చివి దొరికినప్పుడు సీజన్లో ఎంతైతే అంత తినండి. దాంతో ఊరగాయ పెట్టండి. దాంట్లో మళ్ళీ ఇంత ఉప్పు అది వేయకుండా కొన్ని విధానాలు ఉన్నాయి. ముస్లిం వైద్యం ఒకటి ఉంటుంది, యునానీ వైద్యం అంటారు దాన్ని. వాళ్ళు చేసేదంతా తేనెలో ఈ ఉసిరికాయలు ఎక్కువ ముంచి పెడతారు. అది తేనెను పీల్చుకొని ఇంత ఉసిరికాయ ఇంత అవుతుంది 6 నెలలకు. దాన్ని తింటే ఇది ఉంటుంది. అల్లం మురబ్బా అని చేస్తారు. దాంట్లో కూడా బెల్లము, అల్లం రసాన్ని, నిమ్మరసాన్ని పిండి ఒక విధమైన పాకం చేసేది అల్లం మురబ్బా అంటారు. ఇప్పుడు ఎవరు ఆ పేర్లన్నీ ఎవరు తినడం లేదు. మనకు దొరకనిదా? అల్లం దొరుకుతానే ఉంది. కారానికి అల్లం వాడండి, మిరియాలు వాడండి. ఎంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉష్ణాన్ని పెంచి వెంటనే తగ్గించే గుణం మిరియాల్లో ఉంది. కంటి చూపు మెరుగవుతుంది. అన్నీ మన వంటింట్లో ఉన్న పదార్థాలే. ఒకప్పుడు మా ఉత్తర భారతంలో ఒక మహానుభావుడు వంటింట్లో ఉండే ప్రతి దినుసును కలిపి ఒక పొడి తయారు చేస్తాడు. కొంచెం పెద్ద లిస్ట్ అది. అంతా కలిపి ఆ పొడిని మీరు డైలీ 1 చెంచా తీసుకోండి ఎర్లీ మార్నింగ్ టైంలో. 3 నెలల్లో మీ మెటబాలిజం కంప్లీట్ యాక్టివేట్ అవుతుంది. మీకు దొరికేటివే మేతి, మెంతులు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకపుట్ట. దానికి కొంచెం క్వాంటిటీస్ ఉన్నాయి, లెక్కలు. ఇన్ని తులాలకి ఇన్ని తులాలు ఇవి అని. సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, 1 జాజికాయ. వీటన్నిటినీ దూరగా వేయించి పొడి చేసి స్టాక్ పెట్టుకోండి. అంతా 50-50. సోంపు ఎక్కువ 100 గ్రామ్స్, శొంఠి 25 గ్రామ్స్, 10 గ్రామ్స్ మిరియాలు, యాలకులు 10 గ్రామ్స్, లవంగాలు 5 గ్రామ్స్, దాల్చిన చెక్క 10 గ్రామ్స్. ఇవన్నిటినీ పొడి చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ నీళ్ళలో 1 గ్లాస్ కలుపుకొని తాగండి. లేదు మీకు టైం ఉంది, ఓపిక ఉంది, దాన్ని కషాయం చేసి వడగట్టి అది తాగండి. మీ కిడ్నీస్ను క్లియర్ చేస్తుంది. మీ ఏమంటారు లివర్, దాన్ని శక్తివంతం చేస్తుంది. అన్నిటికన్నా మన దేహంలో పెద్ద అవయవం లివర్. ఆ లివరు 4వ వంతు భాగం ఉన్నా మనకు చాలు. దేవుడు ఇంత పెద్ద లివర్ ఇచ్చాడు. లంగ్స్ను క్లీనింగ్ చేస్తుంది. నరాలలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగిచ్చేస్తుంది. ఇంత సులభమైంది. కొంచెం ఓపిక చేసుకోవాలి. ఈ మాత్రం చేసుకుంటే, ఇవన్నీ చేసుకుంటే దైనందిన జీవితంలో ఇంకా మీరు డైలీ చేయాల్సిన పనిలే. ఒకసారి చేసి పెట్టుకున్నారు. టీలు కాఫీలు తాగే బదులు 1 గ్లాస్ నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు ఈ పొడి వేసి ఇంకా బాగా మరగబెట్టి వడగట్టుకొని దాన్నే టీ అనుకొని తాగండి. టేస్ట్ కోసమా బాగా చల్లారిన తర్వాత షుగర్ లేని వాళ్ళు తేనె వేసుకోండి, లేదా బెల్లం వేసుకోండి, లేదా సైంధవ లవణం వేసుకోండి. బస్ బడియా. లేదు చవనప్రాశ అనేది లేఖ్యం ఇప్పుడు అందరు తయారు చేసి ఇస్తున్నారు. అది కణాల శక్తిని పెంపొందిస్తుంది అని రుజువు అయింది. ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా వాళ్ళ వయసు ప్రకారం ప్రమాణంతో చిన్నపిల్లలకు 1/2 స్పూను, పెద్దవాళ్ళు 1 ఫుల్ స్పూన్ బాగా చప్పరిస్తూ దాన్ని అనుభూతి చెందుతూ లాలాజలంతో కలిపి మింగండి. మీ సెల్స్ ఈ వయస్సు పెరుగుతుంది. మానవ దేహంలో కొన్ని సెల్స్ 3 గంటలు బతుకుతాయి, కొన్ని సెల్స్ దినం బతుకుతాయి, కొన్ని సెల్స్ 3 నెలలు బతుకుతాయి. వాటి ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. కొత్త కణాలు తయారవుతాయి. మీ బాడీ దృఢంగా అవుతుంది. ఊదువ శరీరం రాదు.